అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదు అని మన మనసుకు చెప్పుకుంటే చాలు. అర్థమైందనుకుంటా. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది చాలా కష్టంగా ఉంటుంది. నాకు ఎవ్వరూ లేరు అనే బాధను భరించడం చాలా కష్టం. కానీ మనకు ఒంటరితనంలోనే తెలుస్తుంది డబ్బంటే ఏంటి, చదువు అంటే ఏంటి, మనుషులు అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి, అలాగే జీవితం అంటే ఏంటి, అసలు సమయం అంటే ఏంటి అని. వీటి విలువ తెలిసేది మనం ఒంటరిగా ఉన్నప్పుడే. ఈ విలువలన్నింటినీ ఆ ఒంటరితనమే మనకు నేర్పిస్తుంది. ఏది జరిగినా కూడా మన మంచికే అనుకుని ధైర్యంగా ఉండండి. ప్రతి మనిషికి కూడా రోజుకి ఒక్కసారి ఇలా తప్పకుండా అనిపిస్తుంది, ఏంట్రా ఈ జీవితం అని. అనుకున్నంత మాత్రాన మారదని మీకు తెలుసు. కానీ అనుకోకపోతే లోపల ఏదో మోయలేనంత బాధ, భారంగా ఉంటుంది కాదంటారా?